ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. భయంకరమైన ఎండాకాలంలో ఎండల్లో మీరు తిరుగుతున్నారు కదా, ఆయన వడదెబ్బ తగిలిన ఇంట్లో ఉన్నా కూడా అయిపోతుంది. వయసు పెద్దవారికి కూడా చాలా ఆయాసం కలుగుతున్నది. ఇంట్లో ఉండలేకపోతున్నాం, బయట ఉండలేకపోతున్నాము. ఫ్యాన్ వేసుకున్నా గాలి అనేది దొరకక ఉన్నది. భయంకరమైన ఎండల్లో కూడా దేవుడు మనల్ని బ్రతకనిచ్చాడంటే ఆయనకేం చెల్లించగలము? ఆయనకు రక్షణ పాత్ర చేత పెట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే దేవా మమ్మల్ని కాపాడినవయ్యా. గడిచిన వారం అంతా మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చినాం. ఈ వారం కూడా మమ్మల్ని కాపాడండి అయ్యా. ఈ భయంకరమైన ఎండలో నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా. మాకు ఉపశమనం కలగచేయండి అయ్యా అని మనం ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామం స్తుతింపబడింది కాక. నీవే అద్వితీయుడవు, మహాకరుడవు, రాజ జీవమిచ్చివాడ, జీవాధిపతి. నీకే స్తోత్రమయ్యా, 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 స్తుతి చెల్లించుకుంటున్నాం. నాయన ఈ టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో ఏ దుఃఖంతో ఇక్కడ కూర్చున్నారని నాకు తెలియదయ్యా, కానీ నువ్వు గొప్ప దేవుడు అయ్యా, బాగు చేయవాడవు, స్వస్థపరచేవాడవు, భయంలో నుండి తొలగించగల గొప్ప దేవుడవు నీవే కదయ్యా. అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కనికరించమని ప్రార్థిస్తున్నాం, కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నాయన భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుతున్నాం అయ్యా. ఏ క్షణం ఏమి జరుగుతుందో మాకు తెలియని పరిస్థితి అయినప్పటికీ నేను మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నా గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగా బలహీనరాలిని ప్రభా, నీ బలంతో నన్ను నింపండి. శక్తిహీనరాలి, నీ శక్తితో నన్ను నింపు నాయన. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో మీరు నాకు సహాయం చేయండి ప్రభా. నీ సిలువ చాటుకు నన్ను మరుపరిచి ప్రభా, ఇక్కడ కూర్చున్న వారితో నాతో మీరు మాట్లాడమని, మీరే మహిమ పొందుకొనమని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మరొకసారి ఈ సాయంకాల సమయమున మీ దగ్గర కూర్చొని మాట్లాడటానికి నాకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. భయపడిపోతూ ఉంటాను అనారోగ్య పరిస్థితిని బట్టి, శరీరం సహకరించినప్పటికీ. కానీ గొప్ప దేవుడు నాతో ఉన్నాడు, తప్పకుండా నాకు సహాయం చేస్తాడని విశ్వాసంతో నేను ముందుకు సాగిపోతున్నాను. కొన్నిసార్లు నిరుత్సాహ, ఏం చేయలేని పరిస్థితులు, సమస్యలు, అనేక సమస్యల మధ్యన నడుస్తూ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఏంటి ఈ సమస్యలు, ఎందుకు ఇవని కొన్నిసార్లు ఎంతో వేదన పడిపోతూ ఉంటాను, దుఃఖపడిపోతూ ఉంటాను. ఎలాగ ఈ సమస్యల నుంచి విడిపించే వాళ్ళు ఎవరున్నారు అని భయపడిపోతూ ఉంటాను. కొన్నిసార్లు భయపడిపోతూ ఉంటాను. కానీ సాతానుడు భయపట్టించేస్తూ ఉంటాడు. భయపట్టించేసి ఇంకేముందిలే, ఇంకా అయిపోయిందిలే నీ పని, ఇంకా నువ్వు లేవలే, ఇంకా నీకు అనారోగ్యంతో నాశనం అయిపోతావులే, నువ్వు ఇంకా చచ్చిపోతావులే అని సాతానుడు భయపట్టించేస్తూ ఉంటాడు. కానీ నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన అంటాడు, నేనున్నాను, భయపడకు అంటాడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు, మీతో కూడా ఉన్నాడు. ఈరోజు సాయంకాలం మీ దగ్గర కూర్చున్న దగ్గర మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏ వేదనతో, ఏ దుఃఖంతో నువ్వు ఇక్కడ కూర్చున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, ఆయన మహోన్నతుడు. తప్పకుండా నీకు సహాయం దయచేస్తాడు అనుకుంటాం. కొన్నిసార్లు ఎంతమంది ఫోన్ కాల్స్ చేస్తుంటారు, అమ్మ నా భర్త మారటం లేదమ్మా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా కుమార్తెకు మారటం లేదమ్మా, ఉద్యోగం లేదమ్మా, భయపడిపోతున్నారు, నా బిడ్డకు వయసు అయిపోతుందమ్మా, ఇంకా వివాహం కావటం లేదు, నా కొడుకుకు ఉద్యోగం రావట్లేదమ్మా, భయపడిపోతున్నారు. చాలా అనారోగ్య పరిస్థితిలో ఎన్నో దగ్గరికి తిరుగుతున్నానమ్మా, ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నాను, నాకేమి నయం కావటం లేదమ్మా అని భయపడిపోతున్నారు. నా ప్రియబిడ్డ, ఈ సాయంకాల సమయంలో ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడకు. దేవుడు, మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మన దేవుడు. ఆయన మాట ఇచ్చి ఆ విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ దినాన్ని మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనం మీ ముందట ఉంచాలని. నేను దేవుని యందు నమ్మిక ఉంచినాను, నేను భయపడను. నమ్మిక ఉంచినవా? ఎవరి మీద నమ్మిక ఉంచినావు? దేవుని పైన నమ్మిక ఉంచినవా? దేవుని పైన నమ్మిక ఉంచితే నువ్వు అప్పుడు చెప్తావు, నేనేం భయపడ,
ఇన్ని శత్రువులు నా వెనుక ఉన్నా కూడా, నన్ను చూడకున్నా కానీ, నాకు సహాయం చేయకున్నా కానీ నేను భయపడను అనే విశ్వాసంలో నువ్వు బలపడతావు. ఎప్పుడైతే దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. అందుకే మనం నమ్మాలి తప్పకుండా. అందుకే అన్నాడు కీర్తనల గ్రంథం 125వ అధ్యాయం 1వ వచనం అంటాను, యెహోవా యందు నమ్మకించి వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వల్లే ఉంటారంట. నిలుచు సియోను కొండ వల్లే కదలకుండా. ఎన్ని తాపులు వచ్చినా ఎన్ని వచ్చినా ఏం జరుగుతుంది? ఏం చేయగలదు సైతాను? నన్ను ఏం చేయలేదు కదా. నేను తప్పకుండా ధైర్యంగా నిలబడతాను. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు అలసదాయి, నేను నమ్మిన దేవుడు సర్వశక్తివంతుడు, లెక్కలేని అద్భుత క్రియలు నా దేవుడు చేస్తాడనే విశ్వాసంలో బలపడుతూ ముందుకు సాగిపోతున్నాం. అందుకే అంటాడు కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 4-5 వచనాల్లో చదువుకుంటే, నా దేవా మా పితరులు నీ యందు నమ్మికించిరి, వారిని యందు నమ్మికించగా నీ వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికించి వారు సిగ్గుపడకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులు అందరు దేవుణ్ణి నమ్మారు, ఆయన కార్యాలు జరిగిస్తాడని, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని, అద్భుతాలు చేయగల దేవుడని మనుషుల పైన నమ్మలేదు, దేవుని పైన నమ్మారు. అందుకే అద్భుతాలు వారు మొర పెట్టగా వారు మొర విన్నాడంట. ఆయన విని ఏమంటున్నాడంటే, ఆయన నీ అందు నమ్మకించి వారు సిగ్గుపడకపోయారు. సిగ్గుపడతారా? ఆయన నమ్మిన బిడ్డలే అన్నాడు సిగ్గుపడనియ్యాడు. మనుషులు సిగ్గుపడనిస్తారు, మనల్ని చేస్తామంటారు, మనుషులు తీసుకుని పోయి మనల్ని అప్పచెప్పేస్తారు అక్కడికి. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మన దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. అందుకే అన్నాడు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు, నిన్ను ఏమాత్రం విడివను, నిన్ను ఎన్నడూ ఎడబాయినని ఆయనే చెప్పాను కదా. ఆయనే చెప్పాడు కదా. మనుషులు ఇచ్చిపెట్టేస్తారు, ఈ లోకం ఇచ్చిపెట్టేస్తుంది, భర్త ఇచ్చిపెట్టేస్తాడు, బిడ్డలు ఇచ్చిపెట్టేస్తారు, కోడళ్ళు ఇచ్చిపెట్టేస్తారు, కన్న బిడ్డలు ఇచ్చిపెట్టేస్తున్నారు. ఈ దినాల్లో అయితే మనం చూస్తూ ఉన్నాం. రోడ్ల మీద ఎక్కడ చూసినా అమ్మ నా కొడుకు ఇచ్చిపెట్టేసి, నా బిడ్డలు ఇచ్చిపెట్టేశారమ్మా, మేము అనాథలుగా ఉన్నాం, నా భర్త చనిపోయాడమ్మా అని రోడ్ల మీద అడుక్కు తింటున్నారు ఎంతోమంది. మనుషులు విడిచిపెట్టేస్తారు, మన దగ్గర అన్నీ తీసేసుకుంటారు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. మన దేవుడు, మన దేవుడు నిజమైన దేవుడు. మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన వెలలేని రక్తాన్ని మనకి కార్చిన దేవుడు మన కొరకు. అంత గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు, కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. కనుక మనం భయపడరాదు. మనం బైబిల్లో చూస్తుంటాం, అది ఎప్పుడు చెప్తూనే ఉంటాను, భయపడద్దు భయపడద్దు. బైబిల్లో ఉన్నది 365 దినాలు కూడా సార్లు కూడా భయపడకని ప్రతిరోజు ఉన్నది. కనుక ఒంటరితనానికి భయపడిపోతున్నాం, వ్యాధికి భయపడిపోతున్నాం, పేదరికానికి భయపడిపోతున్నాం, అపజయాలకు భయపడిపోతున్నాం, హాని చేసే మనుషులకు, నమ్మద్రోహులకు, అపవాది దాడులకు, మరణాన్ని గురించి మన మీద సవాలు చేసే వారికి మనం భయపడిపోతున్నాం. ఆయన అంటున్నాడు, భయపడకు, నమ్మకేయించు, నెరలు ఏం చేస్తారు, నిన్నేమాత్రం ఇడవని కదా అన్నాడు. ఎంత గొప్ప ధైర్యం అండి మనకి. మనల్ని విడిచిపెట్టేసేటోళ్ళు బోల్డ్ మంది ఉంటారు, మనతో మంచిగా మాట్లాడతారు, కష్టం రాగానే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. కానీ ఆయన అంటున్నాడు, మనుషులకు భయపడకు అంటున్నాడు. సంఖ్యాకాండము 9వ వచనంలో మనం చూస్తే, కనాన్ దేశం ఎట్లుంటుందా అని మోషే పంపించాడు. యెహోషువని కాలేబుని పంపించాడు, ఇంకా కొంతమందిని పంపిస్తే అక్కడ ఎలాగుంది ఆ దేశాన్ని మరి మనము చూడొచ్చు, వెళ్ళి అక్కడ కనాన్ దేశానికి ఆయన పంపిస్తానన్నాడు కదా అని 13వ అధ్యాయంలో చూస్తే, మోషే కనాన్ దేశంలో సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనం బలము గలదో, బలము లేనిదో, కొంచెమైనదో, విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారి గుడారములలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి నిస్సారమైనదో, నిస్సారమైనదో, దాని చెట్లున్నవో లేవో కనిపెట్టవాలి. మరియు మీరు ఆ దేశ పండ్లలో కొన్ని తీసుకొని రండి అని చెప్పినప్పుడు కాలేబు వెళ్ళిపోయి చూసి వచ్చారు. ఆ దేశం చాలా బాగుంది. కానీ మిగిలిన వాళ్ళు ఏం చేశారంటే ఆ దేశాన్ని చూసి చాలా భయపడిపోయి
అమ్మో అక్కడ కనాన్ దేశానికి వెళ్ళమని అంటున్నాడు. కానీ ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు కాలేబు 30వ వచనం చదువుతున్నాను. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలనన్ను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమని మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం, దానిలో మా కడబిన్ల జనులందరూ ఉన్నత దేహులు, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టిని అట్లే ఉంటిమన్నారు. చూసారా, భయపెట్టించేశారు. కనాన్ దేశం దేవుడు మంచి దేశాన్ని ఇస్తున్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు వెళ్తారు, అక్కడ సమృద్ధి ఉంటుంది, మీరు చాలా సంతోషంగా ఉంటారు అని దేవుడు వాగ్దానం చెప్తే వీళ్ళు పోయి చూసొచ్చి ఎంత ఉంటారట, మిడతల్లా కనపడుతున్నారట. వాళ్ళు చాలంట భయపడిపోయారు వాళ్ళని చూసి. కానీ కాలేబు యెహోషువ అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నారు మీరు, అట్లా భయపడద్దని చెప్పి ఏమంటున్నాడంటే 8వ వచనంలో, ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను, యెహోవా మనకి తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, భయపడకండి అన్నాడు. చూసారా, భయపెట్టిచ్చేస్తారు మనుషుని కూడా అంతే, ఈ దినాల్లో కూడా అంతే, నిన్ను కూడా అలాగే భయపెట్టిచ్చేస్తారు. ఇంకేముందిలేమ్మా, నీ పని అయిపోయిందిలే, నీ కొడుకులు చూడరులే, నీకు ఉద్యోగం రాదులే, నీకు వివాహం కాదే, నీకు బిడ్డలు కాలేరులే, ఇంకా ఏం లేదని మనుషులు భయపెట్టిచ్చేస్తుంటారు. కానీ ఆయన అంటున్నాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము, మనుషులు ఏం చేస్తారు అని అంటున్నాడు. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మనుషులు పెట్టే భయానికి మనం భయపడద్దు అంటున్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా కీర్తనలు 31వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీ సన్నిధికి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకు. మనం సిగ్గుపడనిచ్చే దేవుడా, దావీదుని సిగ్గుపరిచాడా? ఎక్కడ సిగ్గుపరచలేడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నేను నీ శరణు ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. 31:14 వచనములో, యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. జీవ మరణాలు ఎవరి వశంలో ఉన్నాయండి? దేవుని వశంలో ఉన్నాయి. నీ దగ్గర లేదు, నా దగ్గర లేదు, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము, నీ సేవకుని మీద నీ ముక్కాంతి ప్రకాశింపచేయము, కృప చేత నన్ను రక్షింపుము, యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకము. హల్లెలూయా, హల్లెలూయా, సిగ్గునందనీయక అంటున్నాడు దావీదు భక్తుడు. నిన్ను సిగ్గుపరచడమ్మా, నిన్ను వేదన పెట్టడు, నీకు భయపడవలసిన అవసరం. ఫెయిల్ అయిపోయి నువ్వు భయపడుతున్నావా? ఏం భయపడవని అసలు, మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎందుకు భయపడుతున్నావు? నాకు ఇంకా కాలేజీ రాలేదు, ఎంసెట్ రాస్తున్నా, ఎంసెట్లో సీట్ వచ్చింది, కానీ నాకు ఏ కాలేజీలో వేస్తారో ఏమని భయపడిపోతున్నా? ప్రార్థన చెయ్యి, నీకే కాలేజీ అవసరమో, నీకెక్కడ సీట్ రావాలో ఆయనకు తెలుసు. మీ డాడీకి మీ మమ్మీకి ఎవరికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఎప్పుడంటే ఆయన అడిగితే ఇస్తాడు. నేను ఒకసారి ఎప్పుడో చెప్పినా కదా, డాడీ సంగతి చెప్పిన. డాడీ ఈలోక డాడీలు ఇవ్వలేరు, ఈలోక మమ్మీలు ఇవ్వలేరు, కానీ ఆయన ఇస్తాడు సమస్తం. అందుకే అంటున్నాడు, నీ కృప చేత నన్ను రక్షింపుము, నేను యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకము. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథం 66వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు, యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినండి. మనుషుల మాట కాదు, దేవుని మాట వినాలి. గొప్ప సైన్యానికి చూసి భయపడిపోతున్నారా? మనకు తెలుసు. మరి 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే యెహోషువ పాత కూడా భయపడిపోతూ ఉన్నాడు. ఎందుకు భయపడిపోతున్నాడు అంటే, 3 రాజులు సైన్యము ఆయన మీదకి దండెత్తి వచ్చింది. దండెత్తి వచ్చినప్పుడు భయపడిపోతున్నాడు యెహోషాపాతు. ఏం చేయాలి అర్థం కాలేదు. అందుకే 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనంలో, అందుకే యెహోషాపాతు భయపడి
యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా యూదవారు యెహోవా వలన సహాయమును వేడుకొంటకై కూడుకొన్నారట. సహాయం భయపడిపోయాడు. ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కొరకే సమాజం అంతా కలిసి కూడుకున్నారట. ఆయన దగ్గర మాట్లాడటానికి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి. మనుషుల వల్ల కాదు. ఈ రాజును నమ్ముకుంటే లాభం లేదు, అందుకని రాజును నమ్ముకుంటే కంటేనే యెహోవా ఆశ్రయించటం మేలు, నన్ను నమ్ముకుంటే కంటేనే యెహోవా ఆశ్రయించటం మేలు. అందుకే ఈ రాజు ఏం చేశాడంటే భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొంటకై కూడుకొనిరి. హల్లెలూయా. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిట్లో జనులు క్రొత్తసాల ఎదుట సమాజముగా కూడి యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడి మా పితరుల దేవా ప్రార్థన చేస్తున్నాడు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్య జనుల రాజ్యములు ఏలివాడవు నీవే. నువ్వు బహుబలము గలవాడువు, పరాక్రమ గలవాడువు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము సరిపోదు. హల్లెలూయా. బలం సరిపోదట. ఎదిరించడానికి ఎవరికి సరిపోతుంది? ఆయనను ఎదిరించడానికి ఎవరికన్నా సరిపోతుందా? ఎవరికి సరిపోదు. అందుకే అంటున్నాడు, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులనైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా. ఎవరికి మొరపెట్టారండి? మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటాం. కానీ యెహోషువపాతు ఎవరి దగ్గర మొరపెట్టుకున్నాడు? ఆయన దగ్గర మొరపెట్టుకున్నాడు. నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. మనం అక్కడికి పోతాం, ఈ ఇంటికి పోతాం, ఆ ఇంటికి పరిగెడతాం. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు నీ బాధ, వేదన, దుఃఖం అంతా ఆయన సన్నిధిలో, నీకున్న భయాలన్నింటినీ ఆయన సన్నిధిలో నువ్వు కుమ్మరించుకున్నప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్న నా ప్రియభయ, యెహోషువపాతు దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అందరూ నిలబడ్డారు, జనులందరూ. అందుకే అంటున్నాడు 11వ వచనంలో అంటున్నాడు, మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తేలివేయుటకు వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయించున్నారో దృష్టించు. మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు. సరిపోతుందా మనుషులతో యుద్ధం చేయడానికి? మనకు అస్సలు సరిపోదు. నాకైతే సరిపోదు. ఎవరైనా గట్టిగా మాట్లాడారనుకో గమ్మున అయిపోతుంది. ఎందుకంటే మనకి శక్తి సరిపోదు. అవతల వాళ్ళు చాలా షార్ప్గా మాట్లాడుతుంటారు. కానీ దేవుడు మనతో ఉన్నాడు. మనతో ఉన్నప్పుడు మనం గట్టిగా మాట్లాడతాం. మన పక్షపు వాడు దేవుడు గొప్ప కార్యాలు జరిగించే. అందుకే అంటున్నాడు, మాకెట్టి ప్రత్యుపకారము చేయించున్నారు దృష్టించుము. మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిష్యులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలబడ్డారు. అందరు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు అన్నాడు 15వ వచనంలో, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువపాతు రాజా, మీరందరిని ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. భయపడిపోతున్నారా? మీరేం భయపడవలసిన అవసరం లేదు. మాకు శక్తి సరిపోదు, మాకు బలం సరిపోదు అని మొరపెట్టుకుంటున్నారా? మీకు శక్తిమంతుడు, గొప్ప శక్తిమంతుడు మనతో ఉన్నాడు. అందుకంటున్నాడు, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా, హల్లెలూయా. నీతో యుద్ధం చేయడానికి మనుషులకు సరిపోదు, కానీ ఆయన మనతో యుద్ధం చేసేవారితో ఆయన యుద్ధం చేస్తాడు. అందుకే అన్నాడు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోడి అన్నాడు. తర్వాత 17వ వచనం, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడా నున్న యెహోవా దయచే రక్షణను
మీరు చూచెదరు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషువపాతు సాష్టాంగ నమస్కారం చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, యెహోషువపాతు ఏం చేశాడంటే, అంతటా యెహోషువపాతు నిలబడి మళ్ళా 20వ వచనంలో, వారు ఉదయమునే లేచి తెకోవారణ్యముకు పోయి వారు పోవచ్చుండగా యెహోషువపాతు నిలబడి, యూదా వారలారా, యెరూషలేము కాపులస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పాను. జనులందరూ చేసిన తర్వాత అప్పుడు గాయకులందరూ కలిసి పాటలు పాడుతుండగా అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. చూసారా, 22వ వచనంలో, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, షేయరు మన్యవాసుల మీదను మాటగాండ్రను పెట్టను గనుక వారు హతులైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేంటంటే, వారు పాటలు పాడి స్తుతిస్తుండగానే వారు ఇంకా గొప్ప అద్భుత కార్యాలు జరిగించేశారు. చూసారా, ఒక్కడు కూడా తప్పించుకోలేకుండా ఒకరికొకరు పొడుచుకునేటట్లు చేసుకున్నారంట. మన దేవుడు అంత జీవం కల దేవుడు. మన దేవుడు భయపడద్దని చెప్తుంటాడు. యెహోషువపాతు భయపడ్డాడు, కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడంటే, మాకు శక్తి లేదయ్యా, మాకు బలం లేదు, మాకేం లేదయ్యా, నువ్వే మా దిక్కు అని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. కాబట్టి భయం సంభవించేటట్లు చేశాడు. 29వ, ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధం చేసినని దేశంలో రాజ్యంలో వారందరూ వినగా దేవుని భయం వారి మీదకి వచ్చెను. ఈ ప్రకారం అతడు దేవుడు చుట్టూనున్న వారిని జయించి వారికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషువపాతు రాజ్యము నిమ్మళమాయను. హల్లెలూయా. శత్రువులను ఓడించలేడా మన దేవుడు? ఆశ విషయంలో కూడా అలాగే అన్నాడు. మనం చూస్తాం 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ వచనంలో కూడా మనం చూస్తే ఆశ కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు. మరి అక్కడ కూడా యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు కూషీడైన జెరహు వారి మీదకి దండెత్తి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి, మరి అతను ఏలుబడి ఎందుకంటే ఇవన్నీ చేశాడు కాబట్టి, దేవుని యందు నమ్మకం ఉంచాడు కాబట్టి, దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడు కాబట్టి, భయపడినప్పుడు దేవునికి మొరపెట్టగానే అక్కడ మనం చూస్తున్నాం, కూషీయుడైన జెరహుకు దండెత్తి వచ్చినప్పుడు 10వ వచనంలో చూస్తున్నాం, వారి మారేషు నొద్ద జెఫతాను పట్టణపు స్థలం ముందు పంక్తులు చీతి యుద్ధం కల్పగా ఆశ తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరు లేరు. దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదుర్చుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రం నీ పైన జయమంద నీయకమని ప్రార్థింపగా, హల్లెలూయా, యెహోవా కూషీయుడైన ఆశ ఎదుటని యూదా వారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారి పారిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా భయము చేత, ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! అలాంటి దేవుడండి, నమ్మిక ఉంచాడండి. మనం చూస్తాము 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో, బహువిస్తార రథములు గుర్రములు రౌతులను కూషీ లూబియలు గొప్ప దండెత్తి వచ్చారు కదరా, ఆయనను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు, నిన్ను ఏమాత్రం విడువను, నిన్నెన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం కనుక మనం భయపడరాదు. అందుకే అబ్రహాంతో అంటున్నాడు, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, అబ్రహామా భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. మనము నమ్మినప్పుడు, మనం భయపడకుండా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, భయపడకు. ఎందుకు భయపడుతున్నావు?
అని ఆయన అంటున్నాడు. హాగర్ని చూసి భయపడతా హాగర్ కూడా భయపడిపోయింది. హాగర్ కూడా చెప్తున్నాడు, ఆయన భయపడకంటున్నాడు. ఆదికాండం 21వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు, అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ని పిలిచి, హాగరు నీకేం వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనంగా చేసేదనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. హాగర్ భయపడిపోయింది, బాబుని తీసుకుని పోయింది. తీసుకుని పోయి అక్కడ పడేసి ఏడుస్తున్నది. ఏం చెయ్యాలి, నాకేం తోచని పరిస్థితి. అప్పుడు అంటున్నాడు, హాగరు నీకేమొచ్చింది, ఏమొచ్చింది, భయపడకు, భయపడకు, ఆ చిన్నవాడిన చోట వారి స్వరం వినపడుతుందట. భయపడిపోతున్నాం, నీ స్వరం ఆయన వింటాడు. నువ్వేది మొరపెట్టుకుంటున్నావు ఆయన వింటాడు. ఉద్యోగం లేదని, వివాహం కాలేదని, అన్నీ కాలేవు, నాకు ఫెయిల్ అయిపోయినా, నాకేది దొరుకుతలేదని భయపడిపోతున్నావు నా ప్రియబిడ్డ. ఈరోజు అంటున్నాడు గొప్ప జనంగా చేస్తాడంట, భయపడద్దు అంటున్నాడు. యాకోబుతో అంటున్నాడు, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇస్సాకుతో కూడా అంటున్నాడు, ఆదికాండం 26వ అధ్యాయం 23వ వచనంలో అన్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. హల్లెలూయా. మనకు తెలుసు ప్రతి ఒక్కరితో ఆయన అంటున్నాడు, భయపడకు, భయపడకు, భయపడకు అంటున్నాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, భయపడిపోతున్నావా? ఈరోజు నీతో చెప్తున్నాడు, ఏ భయాందోళనతో కూర్చున్నావు ఇక్కడ నాకు తెలియదు, కానీ ఆ భయాన్ని పారదోలే దేవుడు, గొప్ప దేవుడు, సమర్థుడు, మనతోడు ఉన్నాడని మనం అనుకున్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు, నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. భయపడకు, ఆయన అంటున్నాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, భయపడుతున్నావా? భయపడద్దు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇది వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డలారా, భయపడిపోతున్నారా? భయపడద్దు. ఆశాకు తోడై ఉన్న దేవుడు, యెహోషాపాతుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండడా? నీ శ్రమలో, నీ బాధల్లో నీకు తోడుగా ఉండడా? నిన్ను నడిపించడా? నిన్ను నడిపించి విడిపించడానికి గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడు. కాబట్టి భయపడద్దు అన్నాడు. నరమాత్రులు నన్ను ఏం చేస్తారు? నువ్వు ఇప్పుడు చెప్పాలి ధైర్యంగా, నరమాత్రులు నన్ను ఏం చేయగలరు? నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను. మీరు చెప్పాలి, నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను. నరమాత్రులు నేను భయపడను, నరులు నన్ను ఏం చేయగలరు అని ధైర్యంతో చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఆ ధైర్యంతో ఎప్పుడైతే నువ్వు ముందుకు పోతావో, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలాంటి గడ్డు వచ్చినా భయపడక ముందుకు దేవుడు నిన్ను సాగతో ఆయనతో నిన్ను నడుపును కాక, అద్భుత కార్యాలు నీ పట్ల ఆయన జరిగించును కాక. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. సకల తండ్రి, గొప్ప దేవుడు ప్రభువా, మేము భయపడిపోతూ ఉంటాం నాయన. మా పరిస్థితులను చూసి మేము భయపడిపోతుంటాం, ఏం జరుగుతుందా, ఏమవుతుందా అని భయపడిపోతుంటాం. కానీ నువ్వు గొప్ప దేవుడు అయ్యా, భయపడకు అంటున్నావు, నేను నీకు తోడుగా ఉన్నానన్నావు. యెహోషాపాతుకు తోడై ఉన్న దేవుడు, ఆసాకు తోడై ఉన్నావు దేవుడు, కాలేబుకు యెహోషువకు తోడై ఉండి మంచి దేశానికి పంపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. నీ వాగ్దానములన్నీ నమ్మదగిన ప్రభు. మేము ఆ వాగ్దానాలు ఎత్తిపట్టుకుని ప్రభు నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన. ఏ వేదనతో, ఏ బాధతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా. నువ్వున్నావని, మాకు నీవే, మాకు ఆశ్రయము నీవే, మాకు దిక్కు నీవే అని వారు ప్రార్థించుకుని అద్భుతాలు వారి కుటుంబంలో జరిగించేటట్లు మీరు సహాయం చేయము, దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.